Jungle. Audio Jungle. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఏవి టాక్స్ 294. అయితే ఈరోజు మన వీడియో వచ్చేసి ఇన్స్టాంట్గా దోశ చేస్తున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఈ ఇన్స్టాంట్ దోశకైతే మనం ఇప్పుడు 3 బౌల్స్ తోటి బొంగులు తీసుకుంటున్నాము. అండ్ అలాగే దీనికోసం ఇందులో సేమ్ కప్పు 1 కప్ వచ్చేసి సన్న రవ్వ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఇది కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే 1 కప్ వాటర్ వేసుకోవాలి. 1 కప్ వచ్చేసి వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాం ఇందులో. ఇప్పుడు ఇది చక్కగా మిక్సీ పట్టుకుందాము. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకైతే ఇలా వచ్చింది. ఇప్పుడు ఇది మనం సపరేట్ బౌల్లోకి తీసుకుంటున్నాము. అయితే దీంట్లో మనకి వాటర్ సరిపడినంత కన్సిస్టెన్సీకి తగినట్టు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాము. దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్, పచ్చిమిర్చి అండ్ ఆనియన్ మీకు కావాలి అనుకుంటే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇందులో. ఇదిగో చూడండి, ఇక్కడైతే మనకు ఈ దోశ చేసుకోవడానికి బ్యాటర్ అయితే మనకి చాలా బాగా రెడీ అయిందనమాట. ఇప్పుడైతే మనం దోశలు వేసుకుందాము రండి. ఇక్కడ మనం పెనం పెట్టుకున్నాము. పెనం అయితే ఇక్కడ మనకి బాగా వేడైందనమాట. ఇప్పుడు లైట్గా ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఈ ఆయిల్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా. చూడండి, మనకైతే దోశలు అయితే చాలా బాగా వస్తున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో చాలా ఫాస్ట్గా అండ్ ఈజీగా అయిపోతుందండి. చూడండి, పర్ఫెక్ట్ దోశ లాగే వచ్చింది కదా. Iya kok mau berserah? Iya kok mau berserah? ఇదిగో చూడండి, ఇక్కడ మనకైతే ఇన్స్టాంట్ దోశలు అయితే రెడీ అయ్యాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ ఇన్స్టాంట్ దోశలు అయితే రెడీ అయిపోయాయి. చాలా సాఫ్ట్గా వచ్చాయి అండ్ టేస్టీగా ఉన్నాయండి. అయితే ఇక్కడ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే మీరు ఇందులో మీకు కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదిగో చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అండ్ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగున్నాయండి. సో ఇదండి ఈరోజు మన వీడియో అయితే. సో చూసారు కదా, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీ ఉంది. సో ఈరోజు మన వీడియో అయితే ఇదండి. ఇలాగే చూసి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.